నియోజకవర్గంలో టీడీపీ జనసేన కూటమి ప్రచారం జోరుగా సాగుతుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టిన ఇంటింటి ప్రచారానికి ప్రజల నుండి భారీ స్పందన లభిస్తుందని కూటమి అభ్యర్థి చెబుతున్నారు. ఒక్క అవకాశం ఇస్తే ప్రతిపాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానంటున్న టీడీపీ జనసేన కూటమి అభ్యర్థి సత్యప్రభుతో మా ప్రతినిధి కిషోర్ ఫేస్ టు ఫేస్. ప్రతిపాడు నియోజకవర్గంలో వరపుల రాజా గారికి స్థానాన్ని భర్తీ చేసేందుకు గాను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రతిపాడు నియోజకవర్గ కాన్స్టిట్యున్సీని వరపుల సత్యప్రభ గారికి ఇవ్వడం అంటే ఆయన లోటుని భర్తీ చేసే ఏకైక వ్యక్తిగా వరపుల సత్యప్రభ గారి మీద పూర్తి బాధ్యత అప్పచెప్పినట్టుగా తెలుస్తుంది. అటు ఆయన చనిపోయిన తర్వాత వరపుల సత్యప్రభ గారి మీద ఉన్న ప్రభావం ఏ విధంగా ఉంటుంది, అలాగే టీడీపీ జనసేన బీజేపీకి సంబంధించినటువంటి కార్యక్రమంలో పూర్తిగా వరపుల సత్యప్రభ గారికి ప్రతిపాడు నియోజకవర్గంలో వాళ్ళు సహకరిస్తున్నారా లేదా, సార్వత్రిక ఎన్నికల్లో వాళ్ళకి ఎటువంటి భరోసా ప్రజలకి ఇస్తున్నారా అనే దాని మీద మనతో పాటు మాట్లాడేందుకు వరపుల సత్యప్రభ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ప్రస్తుతం ఇక్కడ ప్రతిపాడు నియోజకవర్గం పూర్తి బాధ్యతలు మీకు అబ్జెక్టివ్గా తెలుస్తుంది. ఇక్కడ ఉన్న సార్వత్రిక ఎన్నికల్లో మీకు ప్రజల దగ్గర నుంచి వచ్చిన స్వాగతం ఏ విధంగా ఉంటుంది, అలాగే మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా వాళ్ళు భరోసా ఇస్తున్నారు మీకు? ఏదైతే నా భర్త వరపుల రాజా గారు మరణం తర్వాత నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆనాటి నుండి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు నా భర్త మీద ఉన్న అభిమానంతో అయితేనే నా మీద ఎంతో ఆదరణ చూపించి ఇక్కడ ప్రతిపాడు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించడం జరిగింది. ఇక్కడ రాజా గారు గత 5 సంవత్సరాలుగా ప్రజల్లో మమేకమైపోయి 2019లో పోటీ చేసి ఓడిపోయినా సరే ఆ రోజు నుంచి ఆయన చనిపోయే రోజు వరకు ప్రజల్లోనే ఉన్నారు. ఆ సానుభూతి అన్నది ఆయన ఉన్న ఆదరణ అభిమానం అన్నది ఇక్కడ ప్రజల్లో అందరిలోనే ఉంది. ఈరోజు ఉమ్మడి అభ్యర్థినైన నన్ను నేను ప్రచారంలోకి వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరు మహిళలు ఘనంగా హారతలు ఇచ్చి స్వయంగా ఎప్పుడూ బయటికి రాని మహిళలు కూడా బయటకు వచ్చి అమ్మ మేము ఉన్నాము అనే ఒక ధైర్యాన్ని నాకు చెప్పి ప్రచారం అయితే వారు అందరూ కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా అన్ని వర్గాల ప్రజలందరూ కూడా నన్ను ఆదరించి ముందుకు నడిపిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు జనసేన బీజేపీ నాయకులు ఉమ్మడి అభ్యర్థులైన నన్ను వారిద్దరూ కూడా ఎంతో ఆదరించి చాలా మద్దతుగా ప్రతిరోజు ప్రచారంలో నాతో పాటు పాల్పంచుకుంటున్నారు, నాతో పాటు ప్రచారం చేస్తున్నారు. వారు స్వయంగా కూడా వారు విడిగా కూడా ప్రచారం చేసి నన్ను గెలిపించమని అందరినీ కోరటం జరుగుతుంది. వారి నుంచి అయితే నాకు పూర్తి మద్దతు ఉంది. మీరు ప్రధానంగా మీకు అపోజిషన్ అంటే అధికార పార్టీ కూడా ప్రస్తుతం మీ రిలేషన్ సంబంధించిన వాళ్ళని చెప్పి తెలుస్తుంది. కానీ వారిని ఏ విధంగా ఢీకొనబోతున్నారు అంటే అటు వైసీపీ నుండేమో వైనాట్ 175 అని చెప్పి వాళ్ళు ముందుకు వస్తుంటే ఈ ప్రతిపాడు నియోజకవర్గం నుండి మాత్రం మీ ఇంటి నుండే వచ్చినట్టుగా అంటే మీరు సొంత గుట్టు నుండే పోటీకి మీరు వాళ్ళు పోటీ పడడం అనేది ఏ విధంగా చూడొచ్చు? ప్రత్యర్థి కూడా మా కుటుంబం నుంచి వచ్చింది నిజమే, కానీ ఇప్పటికే ప్రజలకి వరపుల రాజా గారి మీద ఉన్న అభిమానం సానుభూతి ఒక పక్క, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మీద ఉన్న ఇప్పుడు ప్రస్తుతం గత 5 సంవత్సరాలుగా జరుగుతున్న అరాచకాలను చూసి వారందరూ విసిగిపోయి ఉన్నారు. అందుకని మా మేనిఫెస్టో కూడా నిన్న ఉమ్మడి మేనిఫెస్టో అయితే ప్రజారంజకంగా అసలు ఆ పథకాలు అన్నవి నిజంగా చాలా గొప్పగా ఉన్నాయి. అన్ని వర్గాల వారికి న్యాయం జరిగేలా ఉన్నాయి. ఇవన్నీ కూడా గ్రహించి ప్రజలు అందరూ కూడా మా వైపే నిలబడుతున్నారు. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు కానీ అటు జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రధానంగా ప్రతిపాడు నియోజకవర్గానికి వచ్చి ప్రచారం చేయడం అందులోనే మీకు బలాన్ని మరింత చేకూర్చారు. వాళ్ళు ఇచ్చిన భరోసా ఏ విధంగా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ గారు మొన్న రావడం జరిగింది ప్రచారానికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అయితేనే వారిద్దరూ ప్రచారానికి వచ్చినప్పుడు ఇప్పటికే చెప్పడం జరుగుతుంది కదా, అరాచక పాలన ఎప్పుడెప్పుడు అంతం చేద్దామని ఎదురు చూస్తున్న ప్రజలు ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ ప్రచారం అయితేనేమి మేనిఫెస్టోలో అంశాలు వివరించడం అయితేనే వారందరూ కూడా ఈ నాయకులు వచ్చి మనకి చెప్పడం వల్ల చాలా బలంగా ఈరోజు నేను నా విజయం అన్నది చాలా బలంగా అందరిలోని నాటుకుపోయి ఉన్నాం. ఇది ప్రస్తుతం వరపుల రాజా గారికి సంబంధించినటువంటి ఎటువంటి బాధ్యతలైనా సరే నేను పూర్తి స్థాయిలో
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయం చేకూరిన తర్వాత వారి పేరుని ఎట్టి బస్సులో కూడా కిందకొచ్చే విధంగా ఉండకుండా ఆయన పేరు నిలబెట్టే విధంగా ముందుకెళ్తానని చెప్పి మనతో పాటు తెలియజేశారు వరపుల సత్యప్రభ గారు. కెమెరామెన్